ఈ వీడియోని అరే నేను బొంగుల జాబ్ మానేసి ₹1,00,000 పెట్టి మంచి పానీపూరి ఫ్రాంచైజ్ తీసుకుని 2,00,000 సంపాదిస్తా అని ఏతులు మింగే మీ దోస్తు గానికి షేర్ చేయండి. మన బండి దగ్గరకు వచ్చి అడిగే ఒకటే క్వశ్చన్, బ్రో మీరు ఫ్రాంచైజ్ ఇస్తారా లేకపోతే మేము బయట నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకుంటాం, ఒక మంచి పనుడు ఉంటే సెట్ చేయి బ్రో అని. నేనైతే చెప్తున్నా కదా, ఈ ఫ్రాంచైజీలు తీసుకొని చాలా మంది లాస్ అయిపోతున్నారు. వాళ్ళ బిజినెస్ సేల్స్ కోసం 1,00,000 పెట్టండి, నెలకి 2,00,000 కొట్టండి అని చెప్తున్నారు. అవన్నీ నమ్మే మన వాళ్ళు నిజంగా 2,00,000 వస్తాయా లేవా అని కూడా ఆలోచించకుండా పైసలు ఏదో వాళ్ళ ఇంటి వెనకాల పుచ్చకాయ చెట్లకు కాస్తున్నట్టు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆఖరికి లాస్ అయ్యి మొహంలో పెట్టుకుంటారు. సేల్ చేసేవాడు మా బొక్కలో ఫ్రాంచైజ్ తీసుకోండి, తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం, ఎక్కువ సేల్స్ అయితే అసలు బొక్కలు అనేవి ఉండవు మన ఫ్రాంచైజ్ తీసుకుంటే అని బొంగులో పంచాయతీ మొత్తం చెప్తాడు. అసలు 2,00,000 ప్రాఫిట్ వచ్చే బిజినెస్ ని వాడు ₹1,00,000 ఎందుకు అమ్ముతున్నాడని ఎప్పుడైనా ఆలోచించినారా? అట్లా ఆలోచించకుండా చాలా మంది చాలా ఫ్రాంచైజీలు తీసుకొని ఇన్వెస్ట్ చేసిరు, చాలా మంది క్లోజ్ కూడా చేసినారు. ఎక్కడో రీల్స్ చూసి ఎవరో చెప్పిరని చెప్పి మీరు మాత్రం అంతంత ఇన్వెస్ట్ చేసి మాత్రం ఫ్రాంచైజీలు అస్సలు తీసుకోకురి. అట్లా ₹1,00,000 పెట్టి ఒకన్నా ఫ్రాంచైజ్ తీసుకుని అన్నని కలిసి నేను అన్న నిజంగా వాళ్ళు చెప్పినట్టు 2,00,000 వస్తున్నాయా అంటే ఆనేమన్నాడంటే సింపుల్ గా ₹1,000 సంపాదించడం చాలా గొప్ప ఈ బిజినెస్ మీద అని ఒకటే మాట అనేసిండు. సో ఫైనల్ గా నేనేమంటానంటే ఎవరో చెప్తున్నారు, రీల్స్ లో చూపిస్తున్నారు అని చెప్పి అంతంత ఇన్వెస్ట్ చేసి లాస్ మాత్రం అస్సలు అవ్వకండి.